పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీ వాక్యాన్ని చెప్పుచూ ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి, కృప చూపండి. నేను వినిచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవిని, గ్రహింపగలిగే మనసును దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. హబక్కూకు గ్రంథం 771 పేజీ. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్ను. ఏలయనగా సముద్రము దేనితో నిండి ఉంది? జలములతో నిండి ఉన్నట్లు భూమి ఎలా నిండి ఉంది? దేవుని యొక్క మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉంది. ఈ భూమి అంతా ఎలా నిండి ఉంది? దేవుని యొక్క మహాత్మ్యంతో, దేవుని యొక్క జ్ఞానముతో నిండి ఉన్నది. అలాగే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 24వ వచనం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవుని యొక్క కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. జ్ఞానము చేత వాటన్నిటినీ దేవుడు నిర్మించాడు. ఇవన్నీ నిర్మించిన తర్వాత భూమి ఎలా ఉంది? కలగజేసిన వాటితో భూమి అంతా నిండి ఉన్నది. నిండి ఉన్నది అంతా దేవుని యొక్క మహాత్మ్యమును తెలియజేస్తుంది. ఏదైతే మనకి కంటి ముందు కనపడుతుందో దాన్ని కనబరుస్తుంది. కనపడే వాటి ద్వారా మనకి ఏం కనపడుతుంది? దేవుని యొక్క జ్ఞానము. ఆ జ్ఞానం ద్వారా దేవుని యొక్క మహిమ మనకి కనపడుతుంది. అదే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. భూమంతా, లోకమంతా యెహోవా కృపతో నిండి ఉన్నది. ఈ లోకమంతా దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది. ఆయన యొక్క జ్ఞానంతో నిండి ఉన్నది. ఆయన చేసిన దాన్ని బట్టి ఈ భూమంతా నిండి ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు దేవుణ్ణి మహిమపరుస్తుంది. అయితే భూమి మీద ఉన్న మనిషి దేవుని మహిమపరుస్తున్నాడా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మన దేనితో నిండి ఉన్నామో, మనం ఎవరిని మహిమపరుస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనం దేనిలో ఉన్నాం, ఏది నింపుకుని ఉన్నాం అన్న దానిలో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయం దేనితో నిండి ఉంది? చెడుతనముతో నిండి ఉన్నది. భూమి, ఈ లోకం, ఈ సృష్టి అంతా ఎవరితో నిండి ఉంది? దేనితో నిండి ఉంది అంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని కృపతో
దేవుని మహత్యంతో నిండి ఉంది. భూమి మీద ఉన్న మనుషుల హృదయం దేనితో నిండి ఉంది? చెడుతనంతో నిండి ఉంది. మరి మనుషుల్ని ఇక్కడ పుట్టించి దేవుడు తన గురించి బ్రతకమన్నప్పుడు మనుషులే దేంతో నింపుకుని ఉన్నారు? దేవునిచ్చిన జ్ఞానాన్ని నింపుకోలేదు, దేవునిచ్చిన మహత్యాన్ని నింపుకోలేదు, దేవుని యొక్క కృపని నింపుకుంటలేదు, చెడుతనంతో నింపుకుంటున్నారు. నింపుకున్న వాళ్ళని ప్రతి మనిషిని దేవుడు ఏమంటున్నారు? నా వైపు తిరుగు, ఈ భూమి మీద ఉన్న ఈ జ్ఞానం, నేను ఏదైతే జ్ఞానంతో నేను ఇవన్నీ నిర్మించానో దాని వైపు తిరిగి దానిని చూడు, అది నా మహత్యాన్ని కనపరుస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అగుదురు. పిట్టల పంజరంలో ఎలాగైతే నింపబడి ఉంటావో, ప్రతి ఒక్కరి ఇండ్లలో ఏమి నింపబడి ఉంది? కపటము నింపబడి ఉన్నది. మనిషి యొక్క ఇండ్లలో ఏమి నింపబడి ఉంది? కపటంతో ఉన్నారు, కపటంతోనే వారు బ్రతుకుతున్నారు. ఆ కపటంతో బ్రతుకు వారి స్థితి ఎలా ఉంది? వాళ్ళు గొప్పవారుగానే ఉన్నారు, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే గొప్ప ఐశ్వర్యంతో ఉన్నారు, గొప్ప పేరుతో ఉన్నారు, పేరు ప్రఖ్యాతులతో ఉన్నారు. కాకపోతే వారి హృదయం ఎలా ఉంది? కపటంతో నిండి ఉంది. నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నదని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఒక పంజరం పెట్టెలతో ఎలాగైతే నిండి ఉంటుందో, ప్రతి ఇల్లు కపటంతో నిండి ఉంది. వారిని దేవుడు ఏమంటున్నారు? మీ లోపల శుద్ధి చేసుకోండి. కపటం ఉంటే మీరు ఈ లోకంలో ఐశ్వర్యవంతులు అవుతారు, గొప్పవారు అవుతారు అని దేవుని యొక్క మహిమలోకి మీరు ప్రవేశింపలేరు. అలాగే లోపల కపటంలో నిండి ఉండి ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు, చెడుతనంతో నిండి ఉన్నవారు ఎలా ఉంటారు? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 25వ వచనం. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండెను గనక వారు మనము పరిహాసము చేయుటకు సంసోన్ను పిలిపించుదము రండని సంసోన్ను బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసము చేయగా. ఇక్కడ వారి హృదయాలు దేంతో నిండి ఉన్నాయి? సంతోషంతో. ఏ సంతోషం అది? కపటం, చెడుతనంతో నిండి ఉంది. వారు ఏం చేస్తున్నారు? చెడుతనంతో నిండి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సంసోను గారిని, భక్తుడిని తీసుకొచ్చి వారు ఏం చేయాలనుకుంటున్నారు? పరిహాసం చేయాలనుకుంటున్నారు. నరుల హృదయం ఎప్పుడు చెడుతనంతో నిండి ఉంది కాబట్టి వారు ఎల్లప్పుడూ ఎలా ఉంటారు? ఎదుటివారిని పరిహాసం చేసేవారుగాను, ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవారుగాను ఉంటారు తప్ప, ఎదుటివారికి మంచి చేయాలి, ఎదుటివారు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు పరామర్శించాలి, వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన వారికి ఉండదు. వారు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు? ఎదుటి వాళ్ళని పిలిచి మరి పరిహాసం చేయాలనుకుంటున్నారు. నరుల హృదయం ఎల్లప్పుడూ చెడుతనంతో నిండి ఉందంటే, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, లోక సంబంధమైన సంతోషంలో ఉన్నప్పుడు ఎదటి వారిని వారు పరిహాసం చేయడానికి చూస్తారు తప్ప, అయ్యో వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏదో సహాయం చేయాలి, వాళ్ళని ఆదరించాలి అనే ఆలోచన ఎంత మాత్రం రాదని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. పరిహాసం చేద్దాం రండి, మనందరం కూడుకుని ఎదటి వారికి సహాయం చేద్దామని ఎవరు అంటలేదు అక్కడ. రండి, వాళ్ళని ఎగతాళి చేద్దాం, పరిహాసం చేద్దాం అని వారిని ఎవరిని పిలుస్తున్నారు? భక్తుల్ని పిలుస్తున్నారు. తీసుకొచ్చి అక్కడ వారి మధ్యన నిలబెట్టి పరిహాసం చేస్తున్నారు. ఇష్టానుసారంగా వాళ్ళని వారి పట్ల ప్రవర్తిస్తున్నారు. అయ్యో అతను దేవుని భక్తుడు,
వారికి ఏం తెలియదు. కొంతమంది అమాయకులు ఉంటారు, వారికి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వారిని ఏం అనకూడదు. వారు బతికేది వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళని అలా బ్రతకనిద్దామని వారు అనుకోరు. పిలిచి మరీ ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిహాసం చేస్తున్నారు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకెందుకు అంటే వాళ్ళ హృదయం చెడుతనంతో నిండి ఉన్నది కాబట్టి, కపటంతో నిండి ఉన్నది కాబట్టి వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంతోషించేటప్పుడు వాళ్ళ సంతోషం వాళ్ళు పడాలి. మరి వారి సంతోషం వాళ్ళు అనుభవించకుండా ఎదుటి వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిహాసం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు చూసేవారికి ఎలా ఉంటుంది? అమాయకులుగా ఉన్నవాళ్ళు మంచి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. వాళ్ళకేమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. సంతోషంగా ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిహాసం చేస్తున్నారు. దాని గురించి యేసుప్రభు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త ఈ కపటంతో నిండి ఉన్నవారు, చెడుతనంతో నిండి ఉన్నవారిని, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. మనుషులు ఇక్కడ ఎలా చూపించుకుంటున్నారు? పైకి చాలా మంచిగా ఉన్నట్టు, చాలా ఇటువంటి కపటము లోపల లేనట్టు, ఎటువంటి చెడుతనము లోపల లేనట్టు వారు ఎలా చూపించుకున్నారు? పైకి మంచిగా వారి గిన్నెలు బయటికి శుభ్రంగా ఉన్నట్టు చూపించుకుంటున్నారు. అదే ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఇక్కడ తిడుతున్నారు యేసుప్రభు వారు. లోపల ఒకటి పెట్టుకుంటున్నారు, బయటికి మీరు వేరొకటి చూపిస్తున్నారు, వేరొకటి చేస్తున్నారు. లోపల ఏముంది? దోపు, అజితేంద్రియత్వము. అజితేంద్రియత్వం అంటే కోరికలు, విపరీతమైన కోరికలు, అడ్డు అదుపు లేని కోరికలు కలిపి, దోపుతోను అంటే గొడవలు పెట్టే మనస్తత్వం, లోపల కంట్రోల్ చేసుకోలేని గొడవలు పెట్టే మనస్తత్వం ఉన్నవారు. మీరు ఆ లోపల అది నిండి మీరు పైకి ఎలా కనపరుచుకుంటున్నారు? మంచి శుభ్రంగా ఉన్న గిన్నె ఎలాగైతే బయటకు కనపడదో అలా మీరు చూపించుకుంటున్నారు. మీరు లోపల చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. 26వ వచనం. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. గుడ్డి పరిసయ్యుడా అంటున్నాడు. గుడ్డోడా అంటారు మరి చాలా వరకు. గుడ్డోడు అలా కాదురా అంటారు చాలామంది కోపం వచ్చినప్పుడు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు? గుడ్డి పరిసయ్యుడా, ముందు బయట ఉన్నది శుభ్రపడాలి అంటే నువ్వు ముందు లోపల ఉన్నదాన్ని శుభ్రం చేయి. ముందు బయట దానికి అదే శుభ్రం అయిపోద్ది. ముందు లోపల ఉన్నది శుభ్రం చేయకుండా బయట ఉన్నదాన్ని శుభ్రం చేయాలంటే లోపల ఉన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అజితేంద్రియత్వము దోపుతోనూ అది నిండి ఉంటుంది. నువ్వు ముందు లోపల ఉన్నదాన్ని శుద్ధి చేయి, అప్పుడు వెలుపల ఉన్నది శుద్ధి అవుతుంది. 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అవి లోపల ఎలా నిండి ఉన్నాయి? సమస్త కల్మషమైన చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్నాయి. ఎలా ఉంటాయి? విపరీతమైన వాసన ఉంటుంది, తట్టుకోలేనటువంటి స్మెల్తో, వాసనతో కూడి ఉంటుంది. అలాంటి మీ లోపల పెట్టుకుని మీరు బయటకు ఎలా చూపించుకుంటున్నారు? సున్నమ్మ కొట్టిన సమాధిలా బయటికి అలంకరించుకుంటున్నారు. ఇవన్నిటినీ మీరు నింపుకుని ఉండి, ఇవన్నిటితో మీరుండి బయటికి ఎంతో నీతిమంతులుగా చూపించుకుంటున్నారు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. దేవుడు ఉండమన్నది ఎలా ఉండమంటున్నాడు? ఎటువంటి లోపల కల్మషము లేకుండా
పరిశుద్ధంగాను హృదయాన్ని పవిత్రంగాను ఉంచుకోమని దేవుడు చెప్తుంటే, ఆయన సృష్టించిన సృష్టి ఎంతో మహత్యాన్ని ఆ జ్ఞానాన్ని మనకి కనపరుస్తుంటే, మనుషులు ఎలా కనపరుస్తున్నారు? కపటంతోనూ అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ సమాధుల్లాగా లోపల కుళ్ళిపోయిన ఎముకలతోనూ ఆ వచ్చే వాసనతోనూ కలిపి లోపల వాళ్ళు చూపిస్తున్నారు. బయటికి అయితే చూపించేదైతే చాలా నీట్గా, చాలా మంచివారుగా, ఎవరి మీద ఎటువంటి కోపం లేనట్టుగా, అందరితో ప్రేమగా ఉన్నట్టు చూపించుకుంటున్నారు. వారి లోపలేముంది? కపటము, చెడుతనము ఉంది. మీరు పైకి ఎలా కనపడుతున్నారు? నీతిమంతులుగా కనపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోటి, అక్రమముతోటి మీకు ఎంత మాత్రం ఎందులోనూ క్రమం లేదు. మీరు ఏమి విషయంలో కూడా మీరు క్రమముగా నడుచుకోరు. లోపల ఒకటి, బయటికి మీరు వేరొకటి మాట్లాడతారు. కాబట్టి మీలో ఏముంది? వేషధారణ. మాట్లాడేది ప్రేమగా మాట్లాడతారు, లోపల ఆలోచన వేషధారణగా ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభువు వారు తిడుతున్నారు అక్కడ అందరినీ. ఎవరైతే లోపల వేషధారణ ఉంటుందో, ఎవరికైతే కోపం ఉంటుందో వారిని సరి చేసుకోమని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన క్రమాన్ని సక్రమంగా చేసుకోవాలి. దాన్ని అక్రమంగా చేసుకుంటే లోపల కపటం ఉండిపోద్ది, వేషధారణ ఉండిపోద్ది, చెడుతనం ఉంటుంది. ఈ చెడుతనాన్ని మనం ఎవరిలో సరి చేసుకోగలం? యేసుక్రీస్తు వారి నీతి ద్వారా మనం సరి చేసుకోగలం. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషనియు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దోషణ పాపక్షమాపణ లేదు. యేసుప్రభువు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? మనుషులు చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ ఆత్మానుసారంగా లోపల చేసే దోషణకి క్షమాపణ లేదు. అలాగే 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఇక్కడ మీరు చెడ్డవారై ఉండి మీరు ఎలాగ మంచి మాటలు మాట్లాడగలరు అని యేసుప్రభువు వారు అడుగుతున్నారు. మీరు లోపల కపటాన్ని పెట్టుకుని, లోపల చెడును పెట్టుకుని మీరు పైకి ఎలా మంచి మాటలు మాట్లాడగలరు? మీరు మాట్లాడే మాట ఎలాగ వస్తుంది పైకి? మీరు ఎంత మంచిగా మాట్లాడినా అది చెడుగానే వస్తుంది. ఇక్కడ హృదయంలో ఏదైతే నిండి ఉందో, అక్కడ మంచి నిండి ఉంటే, వాక్యం నిండి ఉంటే వాక్యానుసారమైన మాటలు వస్తాయి, వాక్యానుసారంగా ప్రవర్తిస్తారు. అక్కడ లోపల కపటంలో ఉండి చెడుతో నిండి ఉంటే, వాక్యం లేకుండా ఉంటే అక్కడ ఎలా ఉంటుంది? హృదయం నిండి ఉండి దాన్ని బట్టి మీ నోరు మాట్లాడుతుంది. మార్చుకోండి అంటున్నాడు యేసుప్రభువు వారు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వారు మంచి విషయాలను బయటకు తెస్తారు, వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తారు. ఎవరైతే చెడుగా ఆలోచించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను తెస్తారు. వారు ఎల్లప్పుడూ చెడుగా ప్రవర్తిస్తారు తప్ప ఎప్పుడు మంచిగా ప్రవర్తించలేరు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎవరైతే ప్రతి మాట, ప్రతి పలుకు ఎవరైతే పలుకుతున్నారో వారు మాట్లాడే ప్రతి మాట నిమిత్తం విమర్శ దినమునందు లెక్క అప్పచెప్పాలి. మీరు మాట్లాడే ప్రతి మాట యేసుప్రభువు వారు ఏమన్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రతి మాటకి మీరు
విమర్శ దినమునందు లెక్క అప్పచెప్పాలి. మనల్ని ఎవరు చూడడం లేదు, మనల్ని ఎవరు పట్టించుకోరు, నేనేం మాట్లాడినా చెల్లిపోద్దని ఎంత మాట్లాడినా దేవుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరిని ఏ లెక్క అడగడు. యేసుప్రభు వారు రెండో రాకడలో ఆయన విమర్శ దినమునందు లెక్క ప్రతి ఒక్కరు ప్రతి మాటకి అప్పచెప్పవలసి ఉంటుందని ముందే హెచ్చరిస్తున్నారు. అని చెప్పకుండా ఏది చెయ్యడు. చెప్పి ఆయన ప్రతి మాటని ప్రతి విషయమైన ఏదైతే చెడుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మంచిగా చేస్తున్నారో ప్రతి దాని నిమిత్తం ఆయన విమర్శ దినాన్ని ఆయన లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని మరి ప్రతి ఒక్కరికి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఏదో దాచేసి దాపరకం చేసి ఆయన ఏ పని చేయడు. ఆయన దేవుడు ప్రతి దాన్ని బహిర్గతం చేసి మనకి తెలియజేసి ఆయన ప్రతి దానికి శిక్షను మనకి ఇస్తాడు. ఎవరు మంచిగా బ్రతుకుతారో వారికి తగిన ఫలాన్ని ఇస్తాడు, ఎవరైతే చెడుగా ప్రవర్తిస్తారో వారికి తగిన ఫలాన్ని వారికి ఇస్తాడు. అయితే ఇప్పుడు ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరిని నేను లెక్క చేయను, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే దేవుడు మాత్రం ఇక్కడ ఆజ్ఞను జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీరు మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు. నువ్వు ఇక్కడ ఏదైతే మాట మాట్లాడుతున్నావో ఆ మాటను బట్టి నువ్వు నీతిమంతుడుగా తీర్పు నొందుతావు. ఎక్కడే తీర్పు నొందుతావు? నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదు. ఏదైతే చెడుగా మాట్లాడుతున్నావో దాన్ని బట్టి అపరాధిగా తీర్చబడతావు. ఏదైతే నువ్వు మంచిగా వాక్యానుసారంగా మాట్లాడుతున్నావు దాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడతావు. అది నీ ప్రవర్తన బట్టిగా, నీ మాటను బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా చూచుకుని మాట్లాడమంటున్నాడు యేసుప్రభు గారు. నువ్వు ధననిధులు ఏది నింపుకుంటావు దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. నీ హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. నువ్వు దేన్ని నింపుకుంటున్నావో అదే బయటికి నీ నోరు మాట్లాడుతుంది. ఆ నోరు మాట్లాడేటప్పుడు నీ మాట జాగ్రత్తగా ఉండాలి. నీ మాట జాగ్రత్తగా లేకపోతే ఏమైపోతుంది? తీర్పులోకి వెళ్ళిపోతున్నావు. అక్కడ ప్రతిదానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అధికారం నాది, డబ్బు నాకు ఉంది అని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతి విషయంలో మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆయన ఎంత మాత్రం ఎవరిని వదిలిపెట్టడు. నువ్వేం నింపుకుంటున్నావు ఆ నింపుకున్న దాన్ని బట్టే నువ్వు ప్రవర్తిస్తావని యేసుప్రభు మనకి తెలియజేస్తున్నారు. రోమపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మధ్య నుంచి. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువడి ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరైతే కపటంతోనూ చెడుతోనూ నిండి ఉన్నారో వారిని దేవుడు ఏమంటున్నాడు? రండి శుభ్రం చేసుకోవటానికి. ఈయన నామ నిమిత్తం సమస్త జనులు విశ్వాసానికి విధేయులగినట్లు ఈయన ద్వారా కృప పొందుకోవడానికి అపోస్తలుగా మిమ్మల్ని పిలిచాడు ఆయన. అలాగే మీరు కూడా వారిలో ఉన్నవారు యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడుతున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవానికి వారసులు అవుతారని, మీలో ఉన్న చెడు ఆయన ద్వారా నీతి మనకు ఆపాదించబడుతుందని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. దేని ద్వారా పిలుస్తున్నారు? విశ్వాసం ద్వారా. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎంత మాత్రము నరకానికి పోరు, జారిపోరు. విశ్వాసం ఉంచుకునేవాడు మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడు. వారు మాత్రమే సద్విషయములు సత్క్రియలు చేస్తారు. లోపల కపటం, లోపల చెడుతనం ఎవరికైతే ఉంటుందో వారు యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని యొక్క జ్ఞానము ఈ లోకంలో ఆయన మహత్యము నిండి ఉంటే
మనుషుల యొక్క హృదయాల్లో చెడుతనం నిండి ఉంది. ఆ చెడుతనం తీసుకోవాలంటే ఎవరి వద్దకు రావాలి? యేసుక్రీస్తు వారి వద్దకు రావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇష్టానుసారంగా వెళ్ళిపోయి నీతిమంతులుగా తీర్చబడతారంటే అది ఎంత మాత్రము దేవుడు ఒప్పుకోడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మనం నడవాలి. రోమపత్రిక 4వ అధ్యాయము, అదే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, ఎవరికైతే అవిశ్వాసం ఉంటుందో వారు ఏం చేస్తారు? దేవుని వాగ్దానాన్ని గురించి సందేహపడతారు. మీరు అవిశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు ఎంత మాత్రము సందేహించవద్దు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. ఇప్పుడు అబ్రహాము గారు ఎటువంటి సందేహం లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి బలం పొందారు. అలాగే ఆయన ఏం చేశారు? అక్కడ ముందు దేవుణ్ణి మహిమపరిచారు. ఈ లోకంలో ఏముంది? దేవుని యొక్క మహత్యం ఉంది. దేవుని యొక్క మహత్యాన్ని ఏం చేశాడు అబ్రహాము గారు? మహిమపరిచారు. ఫస్ట్ మొదటగా చేయవలసింది ఏంటి? దేవుని మహిమపరచాలి. ఫస్ట్ ఆయన్ని మహిమపరిచి ఆయన చేసిన వాగ్దానాన్ని ఏం చేశాడు? నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఆ విశ్వాసం ఎలా విశ్వసించాలి? రూఢిగా విశ్వసించి ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మాలి. ఫస్ట్ నమ్మి విశ్వసిస్తే దాని ద్వారా మనం బలం పొందుకోగలం. ఏ విశ్వాసం అయితే దేవుని యందు ఉంచాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడో ఆ విశ్వాసం ఎలా ఉంచాలి? ఫస్ట్ దేవుని మహింపరచాలి. దేవుడే దీన్ని చేయగలడు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు దేనినైనా చేయగలడు. సమస్తాన్ని ఆయన చేయగలడు. ఈ భూమిని సృష్టించి ఈ భూమి మీద సమస్తాన్ని పెట్టి ఆయన జ్ఞానం చేత ఇక్కడ ప్రతిదాన్ని ఇక్కడ మనకి ఏర్పరిచి ఆయన మహత్యాన్ని ఇక్కడ కనపరుస్తుంటే, ఆయన కృపను ఇక్కడ పెడితే మనం ఏం చేయాలి? ఫస్ట్ మొదటగా మనం ఆయన్ని మహిమపరచాలి. దేవుడు ఇక్కడ మనల్ని పెట్టాడు ఈ భూమి మీద. ఆయన మనకు ఆయుష్ ఇచ్చాడు. ఇక్కడి నుండి మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు అని మనం నమ్మి మొదటిగా ఈ కార్యాలన్నీ చేస్తున్న దేవుణ్ణి మనం మొదటిగా మహిమపరిచి అప్పుడు రూఢిగా విశ్వసించాలి. ఎప్పుడైతే రూఢిగా బలంగా మనం విశ్వసిస్తామో అప్పుడు మనం బలం పొందుకుంటాం. అలాగే అబ్రహాము గారు కూడా ఏమీ లేనప్పుడు ఆయన రూఢిగా నమ్మి బలం పొందుకున్నారు. అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడిన. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడి ఉండెను. ఇప్పుడు ఎవరి ద్వారా మనకి విశ్వాసం ద్వారా మనకి విశ్వాసం ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు వారి ద్వారా మృతులలో నుండి లేపబడిన వాని యందు విశ్వాసం ఉంచి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి. యేసుక్రీస్తు వారిని ఎలాగైతే లేపారో దేవుడు నన్ను కూడా అలా లేపుతాడు అని మన విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని కూడా లేపుతాడు. ఎప్పుడు లేపుతాడు? మనం బలంగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మహింపరచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే మనలో ఎటువంటి కపటం ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు, ఎటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలు ఏవి మన లోపల ఉండకూడదు. వాటన్నిటిని తీసివేసుకున్నప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తును లేపిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. యేసుక్రీస్తు వారిని ఎలాగైతే లేపారో మనల్ని కూడా అలా లేపుతారని ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను.
మన అపరాధాల వల్ల ఏమైపోయాం? మనం దేవునికి దూరం అయిపోయాం. ఈ దూరం అయిపోయిన మనల్ని ఎవరి ద్వారా మళ్ళీ దేవుని యొద్దకు చేర్చుకుంటున్నారు? యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చి మళ్ళీ దేవుని యొద్దకు తెచ్చుకుంటున్నారు. నీ మాటను బట్టి ఏమైపోతున్నావు? అపరాధి అయిపోతున్నావు అన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట వల్ల మనం అపరాధం అయిపోయినప్పుడు ఏమైపోతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. మన అపరాధం వల్ల, మన పాపాల వల్ల దేవునికి దూరం అయిపోయాం. ఈ అపరాధాన్ని యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు? ఆయన రక్తం ద్వారా కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా చేసి తిరిగి మళ్ళీ దేవుని యొద్దకు చేరుస్తున్నారు. ఎవరి ఎందైతే విశ్వాసం ఉంచమంటున్నారో ఆయన యందు విశ్వాసం ఉంచి మన నీతిమంతులుగా తీర్చబడితేనే మనం దేవుని యొద్దకు చేర్చుకోవాలి. ఎవరు? ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని పెట్టి తిరిగి పునరుద్ధరణ అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధాలు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నన్ను తిరిగి లేపుతాడో దేవుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే తిరిగి మళ్ళీ నీతిమంతులుగా తీర్చబడతారు, మరి లేపబడతారు, దేవుని యొద్దకు చేర్చబడతారు. దేవుని యొక్క జ్ఞానం ఈ లోకమంతా నిండి ఉంది. దేవుని యొక్క మహత్యం ఈ లోకమంతా నిండి ఉంది. దేవుడు కలగజేసిన వాటన్ని ఇక్కడ పెట్టి వీటిని నిండించి మన నిమిత్తం ఇచ్చి నా నిమిత్తం బ్రతకమంటుంటే మనుషులు ఏం చేస్తున్నారు? వీడంటే ఏదైతే దేవుడు తయారు చేశాడు ఇక్కడ ప్రతిదాన్ని స్వతంత్రించుకుని దీని నిమిత్తం బ్రతుకుతున్నారు, పేరు నిమిత్తం బ్రతుకుతున్నారు. దేవునికి దూరం అయిపోయి ఈ లోకమే శాశ్వతం అనుకుని ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా ప్రవర్తించి సంతోషించి రండి పరిహాసం చేద్దాం, వాళ్ళ పరిహాసం చేద్దాం కూర్చుని ఏం చేస్తారు? ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు ఏంటి? తినేసి ఏం చేస్తారు? కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి పరిహాసం చేసుకుంటూ జోకులు వేసుకుంటా కాలాన్ని గడిపేస్తారు. తిన్న తర్వాత ఏమవుతుంది? సంతోషం ఉంటుంది, ఈ లోక సంబంధమైన తిండి. అదే ఆత్మీయంగా తింటే పర సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించి మనం ఏదైతే పొందుకున్నామో దాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంచాలనే ఆలోచనతో వాళ్ళ ముసలమ్మ ముచ్చట్ల వైపు వెళ్ళక ప్రతి ఒక్కరిని దేవుని వైపు తిప్పడానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. యేసుక్రీస్తు వారిని ఎలాగైతే లేపాడో మనల్ని కూడా లేపగల సమర్థుడు, ఆయన లేపుతాడు మనల్ని కూడా అని మనం ప్రతి ఒక్కరికి ప్రకటిస్తాం. తినేసి ఇష్టానుసారంగా ఈ లోక సంబంధంగా సంపాదించి కప్పడంతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నవారు ఏం చేస్తారు? ఎదుటి వారిని అపహాస్యం చేస్తారు, పరిహాసం చేస్తారు, హేళన చేస్తారు. అందుకనే దేవుడు ఏమంటే ముసలమ్మ ముచ్చట్ల వైపుకి వెళ్ళకండి, వాటి వల్ల మీకు నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. నన్ను మాత్రమే వెతకండి, నన్ను వెతికిన వారు జీవాన్ని వెతుకుతారు, జీవాన్ని కనుగొంటారు. మీకు నిత్య జీవం కావాలంటే నన్ను వెతకండి, నన్ను వెతికిన వారు హృదయాలు సంతోషంగా ఉంటాయి. దేవుని వెతికి ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారు దేవుని రాజ్యం నిమిత్తం పాటుపడతారు. ఈ లోకాన్ని వెతికి ఈ లోకంతో హృదయాలు నింపుకొని ఉంటే వారు ఎదుటి వారిని పరిహాసం చేస్తారు, నిందిస్తారు. రండి మనం కూర్చుని వాడి గురించి మాట్లాడుకుందాం, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం, వాడికి ఇబ్బంది కలగజేద్దాం, వీడికి ఇబ్బంది కలగజేస్తాం అంటారు తప్ప సహాయం చేసే మనసు వారికి ఉండదు. మన దేవుడు ఏదైతే మనకి ఈ భూమి మీద తన మహత్యంని గురించి తన జ్ఞానం గురించి నింపి ఇది మీ నిమిత్తం నేను చేశాను, మీరు నన్ను వెతకండి అని దేవుడు మనకి ఇస్తే మనుషులు తమ జ్ఞానం చేత తమ హృదయాలు నింపుకుంటున్నారు. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడదు. మీ నోరు ఏం మాట్లాడుతుందో దాని ప్రకారమే మీకు తీర్పు ఉంది. కాబట్టి మీరు ఆ తీర్పు ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అపరాధంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ అపరాధాన్ని ఈ అపరాధం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? మనల్ని పాపంలోకి, మరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ మరణాన్ని నుంచి, ఈ అపరాధాన్ని నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని రక్షింపగల సమర్థుడు. ఎందుకంటే ఆయన మరణాన్ని మింగివేసి పునరుద్ధానుడై మనకి చెయ్యి అందిస్తున్నారు. ఎవరైతే మరణించి తిరిగి లేపబడ్డారో వారు మాత్రమే మనల్ని
రక్షింపగల సమర్థుడు. చనిపోయి సమాధిలో ఉన్నవారు మనల్ని రక్షించలేరు. వారు కూడా మనలాగే మనతో సమానం అయిపోతారు. ఎవరైతే మరణించి తిరిగి లేపబడ్డారో వారు మాత్రమే మనల్ని లేపగల సమర్థులు. వారు ఏందో విశ్వాసం ఉంచితేనే మనం నిత్య జీవాన్ని పొందుకోగలము. కాబట్టి మన హృదయంలో ఏది నింపుకుంటామో దాని ప్రకారమే మనం ప్రవర్తిస్తాం. మన వాక్యాన్ని నింపుకుని వాక్యానుసారంగా మనం బ్రతికితే మన నోరు వాక్యం మాట్లాడుద్ది, మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉంటుంది, మనం నీతిమంతులుగా తీర్చబడతాం. హృదయంలో లోకం నింపబడితే చెడుతనమే బయటకు వస్తుంది. దోపు, అజితేంద్రియత్వము, సమస్త కల్మషంతో నిండిన వేషధారణ, అక్రమం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది? నాశనానికి జారిపోతారు. వీటి వల్ల నాశనమే తప్ప వారి అంతం నాశనమే, నిత్య నరకము. వాటి వైపు వెళ్ళకుండా దేవుని వైపు మళ్ళితే దేవుడు మనల్ని రక్షింపగల సమర్థుడు. మనం దేన్ని నింపుకుంటున్నాం అనేదే ఇక్కడ ముఖ్యం. లోకాన్ని నింపుకుంటున్నావా, వాక్యాన్ని నింపుకుంటున్నావా? వాక్యంతో నింపబడి వాక్యానుసారంగా బ్రతికి ప్రతి ఒక్కరికి సహాయం చేసి, చేయగలిగినంత సహాయం చేసి మనం ముందుకు కొనసాగితే, వాక్యానుసారంగా బ్రతికితే మనకి తీర్పు ఉండదు. ఆయన వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం, పరలోకానికి మనం చేరతాం, నిత్య జీవం మనం స్వతంత్రించుకోగలం, పొందుకోగలం. అదే నరుల హృదయం చెడుతనంతో నిండి ఉందన్న ఆ వాక్యానుసారంగా వెళ్ళిన వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు. ఎల్లప్పుడూ నరుల హృదయం చెడుతనంతో ఉండదు. వాక్యాన్ని నింపుకుంటే అది మారగలదు. హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని పెట్టుకుంటామో అప్పుడు చెడుతనం పోతుంది, కపటం పోతుంది. కపటాన్ని అలా ఉంచుకుని, చెడుతనాన్ని అలా ఉంచుకుని వాక్యాన్ని మనం లోపల పెట్టుకోకపోతే బయటకు వచ్చే మాట చెడ్డగానే వస్తుంది. కాబట్టి హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుద్ది. మనం దేన్ని నింపుకుంటున్నాం అనేదే ముఖ్యం. వాక్యాన్ని నింపుకుంటున్నాము మన హృదయాల్లో, లోకాన్ని నింపుకుంటున్నాం. దేవుని యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుని, ఆయన యొక్క కృపను మనం పొందుకుని ఈ లోకంలో మనం బ్రతికితే, వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే, మనం వాక్యానుసారంగా మన నోరు మాట్లాడుద్ది. దాని ద్వారా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలం. ఈ లోకాన్ని నింపుకుని ఈ లోకానుసారంగా బ్రతికితే నీ నోరును బట్టే నీకు, నీ మాటను బట్టే నీకు తీర్పు ఉంటుంది అంటున్నాడు. ప్రతి విషయంలో మనం మాట సరిగా పెట్టుకోవాలి. మన కోపంగా ఏ మాట మాట్లాడినా ప్రతి మాటకి మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రతి ఒక్కరిని, మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. నాకు ఎవరో నేను ఎవరికి లెక్క అప్పచెప్పక్కర్లేదు. ఎవరి విషయంలో నేను తలదూర్చను, నా ఇష్టానుసారంగా మాట్లాడతాను. ఎవరు నా విషయంలో తలదూర్చొద్దు. నాకు అధికారం ఉంది, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా మాట్లాడతానంటే దేవుడు ప్రస్తుతం అయితే వదిలిపెడతాడు. ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు ఎలా మాట్లాడినా మాట్లాడవచ్చు. కాదే తీర్పు దినం అనేది ఒక రోజు ఉంది. ఆ రోజు అయితే మాత్రం లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితి అయితే అక్కడ ఎదురవుతుంది. 100కు 100% అక్కడ చెప్పి తీరవలసిందే. ఇక్కడలాగా నేను చెప్పను, నా ఇష్టం అంటే అక్కడ కుదరదు. ఎవరు చూసి వచ్చారు అంటే ఆ వచ్చిన రోజునే చెప్పాలి. అందుకనే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం మీరు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. కాబట్టి మీ మాటలు కొద్దిగా ఉండాలన్నాడు దేవుడు. పైన ఉన్నవాడు చూస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట దేవునికి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడండి. మీరు అపరాధంలో పడిపోకండి. ఒకవేళ అపరాధంలో పడిపోయి అపరాధంలో ఉంటే ఎవరి ద్వారా మనకు రక్షణ ఉంది? యేసుక్రీస్తు వారి ద్వారా మనకి రక్షణ ఉంది. ఆయన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఏదైతే నీతిని పోగొట్టుకున్నామో మన మాట చేత కానీ మన క్రియ చేత కానీ మనం పోగొట్టుకున్న నీతి మళ్ళీ యేసుక్రీస్తు వారి ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది, ఆపాదించబడుతుంది. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరైతే యేసుప్రభువు వారిని లేపారో ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, లేపబడతాం. ఆయనే మనకి విమోచన, ఆయనే మనకి నిత్య జీవం. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే
దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏం మాట్లాడుతున్నాం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉందో ప్రతి విషయంలో మనం కనిపెట్టుకుని నడుచుకోవాలి. కాబట్టి దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడో, ఏ విధంగా దేవుడి జ్ఞానం ఉందో, ఎలా అయితే మనల్ని ఈ భూమి మీద నిలబెట్టి ఆయన యొక్క జ్ఞానంతో మనల్ని నిలబెట్టి బ్రతికిస్తున్నాడో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆయన యొక్క మహత్యాన్ని ముందు మనం తెలుసుకున్న తర్వాత ఆయన మనం మహింపరచుకోగలం. ఆయన యొక్క జ్ఞానం గురించి, ఆయన గురించి మనకు తెలియకపోతే, ఎవరైనా ఈ లోకంలోనే ఒక గొప్పవారు ఉన్నారంటే వాళ్ళ గురించి మనకి ఏం తెలిస్తే మనం వాళ్ళ గొప్పవారు అంటాం? వారు చేసిన పనులు, వారు చేసిన కార్యాలు, వాళ్ళు సంపాదించే సంపాదన బట్టి మనం అన్నీ తెలుసుకుని వారిని గొప్పవారిగా మహింపరుస్తారు. ఈ లోకంలో ఒకళ్ళని ఈ లోకంలోనే మహింపరచాలంటే వారి గురించి పూర్తి జ్ఞానంతో ఉంటేనే వాళ్ళని అబ్బా మీరు చాలా గొప్పవారు అంటాం. మరి అలాంటి దేవుణ్ణి, ఈ లోకాన్ని, ఈ సృష్టిని చేసిన దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే మన దేవుణ్ణి మహిమపరచలేము. అబ్రహాం గారు ముందు ఏం చేశారు? దేవుని మహింపరిచారు. ముందు దేవుని మహిమపరిచి ఆయన యందు విశ్వాసం ఉంచారు రూఢిగా. ముందు ఆయన గురించి జ్ఞానాన్ని తెలుసుకుంటేనే మనం ఆయన మహింపరచగలం. దేవుని తెలుసుకోకుండా వచ్చేసి దేవుని యందు విశ్వాసం ఉంచానంటే ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు. ముందు దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటేనే దేవుని మహింపరచగలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ముందు దేవుని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎలా పడితే అలా వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో ఉన్నాను, దేవుడు నాకు చాలా మేలు చేశాడు అనుకుంటే అది వ్యర్థం, దానివల్ల ప్రయోజనం లేదు. ముందు దేవుని యొక్క జ్ఞానం, దేవుడు ఎలా మనల్ని ప్రేమించాడు, దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆయన్ని మనం దేవునిగా మనం మహింపరచగలం. లేదంటే మనం దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోకపోతే మనకి దేవుని యొక్క జ్ఞానం, ఆయన యొక్క మహత్యం మనకు తెలియదు. కాబట్టి దేవునిగా తెలుసుకుని, ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన మహింపరచగలిగితేనే మనం ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా నాకు నిత్యజీవం ఇస్తాడు, నాకు పరలోకం ఇస్తాడని మనం గుడ్డిగా నమ్మొస్తే ఎందుకు ఇస్తాడో తెలియదు, ఎందుకు బ్రతుకున్నామో మనం తెలియదు. కాబట్టి మొదట మనం ఆయన గురించి మనం తెలుసుకోవాలి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నిత్య జీవాన్ని కలుగుంటారు, వారి హృదయాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అంటే, నిత్య జీవం కావాలంటే దేవుణ్ణి వెతకాలి. వెతికిన వారు మాత్రమే దేవుణ్ణి పొందుకుంటారు, మహిమపరుస్తారు. మహిమపరిస్తేనే మన నిత్య జీవం యొక్క విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం దేనితో నిండి ఉన్నాం, మన హృదయం దేనితో నిండి ఉన్నదన్నది మనం పరీక్షించుకోవాలి. మన నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతాం కాబట్టి దాని యొక్క పర్యాసాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి దేవుని మీద ఆధారపడి యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే స్వరక్షకుడిగా అంగీకరించి మనం రక్షణ పొందుతాం, అప్పుడు మనకి ఆత్మ సహాయం అందుతుంది. ఆ ఆత్మ సహాయంతోనే మనం ప్రతి విషయాన్ని పరిశీలించగలం, పరీక్షించగలం. కాబట్టి ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా మనం ప్రార్థనలో ఉంటూ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం పొగడాలి, కీర్తించాలి, ఆయన్ని కొనియాడాలి. ప్రతి సమయంలో ఆయన గురించి మాట్లాడుకోవాలి, స్తుతించుకోవాలి. ఎల్లప్పుడూ ఆయన మన సమీపంలో ఉంటాడు. కాబట్టి మనకు ఎంత మాత్రం దూరంగా ఉండే దేవుడు కాదు, మన సమీపంలో ఉండే దేవుడు. కాబట్టి మనం ఆయన ఎల్లప్పుడూ కొనియాడుచు, పొగుడుతూ, ఆయన కీర్తిని మనం ప్రకటించుతూ ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. మనం పొందిన మేలుని బట్టి ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించుకుంటూ మనం ముందు కొనసాగాలి. పొందిన మేలుకి మనం కృతజ్ఞత చెప్పాలి, చేసిన పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనకి క్షమాపణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలు మీ మనసుల్లో ఉంచుకుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ విధంగా ప్రవర్తించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారని ఈ నా మాటలు ముగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన.
నాయన మీ యొక్క జ్ఞానముతోనూ మీ యొక్క మహాత్యంతోనూ తండ్రి ఈ భూమి నిండి ఉన్నది నాయన. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువును తండ్రి మేము పరీక్షించుకుని మిమ్మల్ని మేము మహింపరుస్తూ మీ యందు విశ్వాసం ఉంచి మీ ముందు కొనసాగే పిల్లలుగా ఉండడానికి మీ ఆత్మ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయినా సహాయం చేయండి తండ్రి. ఎవరి హృదయాల్లో అయితే కపటము, ఎవరి హృదయాల్లో అయితే చెడుతనం ఉందో తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి మీ వైపుకి తిరిగి వారి యొక్క పాపాలను ఒప్పుకుని తండ్రి ఎవరైతే రక్షించమని కోరుతారో వారికి మాత్రం మీరు కృపనిచ్చే దేవుడు నాయన. మీ కృప ఈ భూమి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది నాయన. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే యేసుప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడతారో వారికి మాత్రమే నిత్య జీవం ఉంటుందని మీ వాక్యం సెలవిస్తుంది ఆయన. ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి శుద్ధిపరచుకుని మీ వాక్యాన్ని నింపుకుని తండ్రి వారు ఆ విధంగా ప్రవర్తించాలని మీ ఆత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఉంచాలని కోరుకుంటూ తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ త్యాగం మేము ఎల్లప్పుడూ పొందుకుంటూ మేము ప్రతి ఒక్కరికి తండ్రి మీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన మరణ సమాధి యొక్క పునరుద్ధానం యొక్క మాటల్ని తండ్రి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నిత్యజీవం యొక్క గొప్పతనాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకాలని ముందుకు తోసుకుంటూ ప్రతి వాటిని వదిలిపెట్టుకుంటూ తండ్రి మేము ముందు కొనసాగడానికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమని తండ్రి మేము పొందుకుంటూ ముందుకు కొనసాగడానికి మీ ఆత్మ సహాయం అందరికీ దయచేయండి, ఆయన సహాయం చేయండి. ఆయన ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత పెట్టుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన్ని ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.